ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అవకాశం. అది కూడా అత్యధికమైనటువంటి ఓట్ల శాతం దేశంలో రికార్డ్ పర్సెంట్. హ్మ్. దేశ రికార్డులో కూడా ఎక్కాను నేను. చాలా హ్యాపీ. నా గోల్ రీచ్ అవ్వడంతో పాటు నేను ప్ర దేశమంతా నా వైపు చూసే విధంగా ఓట్లేసిన ప్రజలకి నాకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా ప్రజలకి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను రుణపడి ఉంటాను. ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా నా లైఫ్ అచీవ్‌మెంట్ ఇది. ఇంకా నా గోల్స్ అంటే ఇంకేమి లేవు. నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, అయిపోయాను. సో, అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కడి నుంచైతే స్టార్ట్ అయ్యానో మళ్ళీ అక్కడే ఎమ్మెల్యే. ఇంక దానికి మించిన ఆనందం లేదు. సో, చాలా హ్యాపీగా ఉన్నాను. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి, పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో నడిచి ఆ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. సార్ ఎమ్మెల్యేగా ఇంతకు ముందు పోటీ చేశారు. దాని తర్వాత మళ్ళీ కార్పొరేటర్‌గా పోటీ చేయాల్సొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యారు. సో, ఆ జర్నీ గురించి మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్‌గా అసలు నేను రాజకీయాలంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదండి బేసిక్‌గా. నేను మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌గా ఉండేవాడిని. చాలా ఇష్టం నాకు. అందులో భాగంగానే నేను చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా వెళ్ళలేదు యాక్చువల్‌గా. ఆయనకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఆ పార్టీలో వర్క్ చేద్దాం అనుకున్నాం తప్ప, పార్టీలో పోటీ చేయాలని గాని, లేకపోతే ఏ ఆలోచన లేకుండా వెళ్ళాం యాక్చువల్‌గా నిజం. తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆహ్, చిరంజీవి గారు వాళ్ళు కాదు, మీరు ఇలా కాదు, మీరు యాక్టివ్‌గా నా కోసం నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా యాక్టివ్‌గా ఉండండి అని చెప్పేసి, అక్కడున్న కొంతమంది టీమ్ అరవింద్ గారు గాని వాళ్ళందరూ ఆ రోజుల్లో మీరు ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలని చెప్తే, అలాగా స్లోగా ఆయనతో పాటు జర్నీ చేస్తా ఉన్నాం. అనుకోకుండా ఇంకా పరిస్థితుల ప్రభావంతో కంటెస్ట్ చేయాల్సొచ్చింది. రాజకీయాలంటే చాలా నాకసలు ఇష్టమే ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో అలా స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత మీకు తెలిసి ఆ తర్వాత అతి తక్కువ ఓట్లతో నేను చిన్న మార్జిన్‌లో ఆ రోజు ఓడిపోయాం. దానికి రకరకాల కారణాలున్నాయి. అయినప్పటికీ కూడా నేను అందులోనే ఉన్నాం. కాకపోతే అనివార్య కారణం వల్ల పార్టీ మీకందరికి తెలిసిన విషయమే. ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేయడం వల్ల ఆ రోజు మళ్ళీ నేనింకా రాజకీయాలు ఆగిపోదాం, రాజకీయాలు వద్దనుకున్న టైంలో ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించడం, ఆళ్ళ టీమ్ అంతా రావడం, నన్ను మళ్ళీ రాజకీయాల్లో ఆయన ఆహ్వానించి మన ఇంటి దగ్గరికి ఆయన రావడం, ఇంటికొచ్చి మరి నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేసుకున్నారు. ఆ టైంలో ఇంకా ఇంకొక ఆలోచన కూడా నాకు లేదు యాక్చువల్‌గా. కొన్ని పరిస్థితుల్లో ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆ పార్టీలో జాయిన్ అయ్యాం. మీకు అక్కడి నుంచి తెలిసిందే ఇంకా. మేయర్ అన్నారు, ఆ తర్వాత కంటెస్ట్ అన్నారు, ఆ తర్వాత లాస్ట్ 19 ఎలక్షన్‌లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నదండి. ఆహ్, ఈ టైంలో కూడా కలిసినప్పుడు నువ్వే క్యాండిడేట్ అని ఉదయాన్నే మార్చేశారు. హ్మ్. సరే, అయినా సరే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో నాకు అవకాశం ఇచ్చినారని చెప్పేసి నమ్మకంగా ఉన్నాం. తర్వాత మళ్ళీ మేయర్ అన్నారు. నన్ను కార్పొరేటర్‌గా చేయించారు. అది చాలా బాధాకరమైన విషయం నాకు. లైఫ్‌లో మర్చిపోలేనన్నమాట. జగన్మోహన్ రెడ్డి బతికున్న రోజులు నాకు గుర్తుంటాడనమాట. నేను అడిగింది కాదు, అడగకుండానే నన్ను కంటెస్ట్ చేయించారు. కార్పొరేటర్‌గా కంటెస్ట్ చేయించేసి లాస్ట్ మినిట్‌లో ఇంకో క్యాండిడేట్ మా మాతోటి ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు. ఆయనది సడెన్‌గా మార్చారు. అది కూడా చెప్పుంటే మనం పెద్ద పట్టించుకోము. వాళ్ళకివ్వాలనుకున్నప్పుడు నన్ను కార్పొరేటర్‌గా చేయించడం అనవసరం కదా! అలా కార్పొరేటర్‌గా చేయించడంతో పాటు మళ్ళీ మేయర్‌గా ఆళ్ళని అనౌన్స్ చేసి నాతోనే బుక్ అయిపోయి అయి ఇక అసలు చీకటి రోజులవి. ఆ బాధలు తట్టుకోలేననమాట జనరల్‌గా. ఇంక అయన్నీ పోయాయి. పవన్ కళ్యాణ్ గారి ద్వారా నా గోల్ నేను రీచ్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి టైం అంతా నాకొక చీకటి రోజులు. బహుశా ఈ ప్రపంచంలో ఎవరు కూడా అనుభవించుండరు. అలాంటి రోజులు అనుభవించా. ఓ పక్క ఆయన టార్చర్, ఓ సో, పక్క మీరు క్వెషన్ చేసారా? ఎందుకిలా చేశారు అని? అడిగానండి. హ్మ్. ఇక్కడున్న పెద్దాయన ఒక ఆయన్ని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అంటారు. ఆయన్నడిగితే ఈయన నిర్ణయం అంటారు. దొంగలు దొంగలు ఊలు పంచుకున్నట్టుగా అందరూ దొంగలే కదా ఇంకక్కడ. సో, ఇంకది చెప్పుకున్నా గూడా మనకి వాళ్ళకి సిగ్గు లేదు గానీ, మనకు గూడా లేనట్టు అనిపిస్తదనమాట. మనం అడగని దానికి పెట్టి ఎక్కడ రిజర్వేషన్ చేయాలో గూడా అడిగి 2 చోట్ల నా కోసం చేసి అసలా ఎందుకు అలా చేశారు అనంటే, ఒక పెద్దాయన ఆన్సర్ అంటే, "నీలాంటి మాస్ లీడర్‌ని ఆ సీట్‌లో కూర్చొని పెడితే, రేపు మీరు అడిగినట్టుగా మీరు ఆడిస్తారు. మీరు అడిగినట్టుగా చేయాల్సొస్తది.
మీరు స్ట్రాంగ్ అవుతారని ఇవ్వలేదని ఒక పెద్ద ఆయన చెప్పాను. ఇంకొక పెద్ద ఆయన వచ్చేసి మీరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ గారి మనస్తత్వాన్ని. అంటే ఇవన్నీ నిజాలండి. మీరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని. ఏంటి సార్ అంటే, ఈ స్టేట్లో ఒక్క మేయర్ పేరు చెప్పండి, ఒక జడ్పీ చైర్మన్ పేరు చెప్పండి మీరు. ఆయన అందరిని డమ్మీలని పెట్టుకున్నాడు కావాలని. డమ్మీలు పెట్టుకుని డమ్మీలతో నడిపిస్తున్నాడు. మీరు ఒక పేరు చెప్పండి అన్న. నిజమే, అందరిని డమ్మీలు పెట్టుకున్నాడు ఆయన. ఓవరాల్గా మెయిల్ కానీ జనం ఎందుకు సార్ అలా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటండి? కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు, కొంచెం కీ రోల్ పోషించేవాళ్ళు అలాంటి వాళ్ళని పెట్టుకుంటే పార్టీ బలోపేతం కదంటే. ఆయన మెంటాలిటీ మాకే అర్థం అవ్వదు. ఆయన కావాలని డమ్మీలు పెట్టుకున్నారు. డమ్మీలు పెట్టుకుంటే పార్టీ కూడా డమ్మీ అయిపోద్ది కదండి. ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉండాలంటే మరి ఆయన అలా నిర్ణయం తీసుకున్నారు. మీరు కామెంట్ చెక్ చేసుకోండి అని కూడా అన్నారు. నిజంగా చెక్ చేసుకుంటే అందరూ డమ్మీలే, జడ్పీ చైర్మన్ డమ్మీలే, అందరిని పెట్టుకున్నారు. ఆయన సిస్టమ్ మీద తెలియదు. సో పెట్టుకున్నారు కాబట్టి ఆయన కూడా డమ్మీ అయిపోయాడు. ఇవాళ 11 సీట్లకు అయిపోయింది. అలాంటి నిర్ణయాలే ఆయన కొమ్ముంచాయి. సార్ మీకు అప్పుడు అనిపించిందా నేను అలా గెలవకపోవడమే మంచిదైంది అంటే, లైక్ మీ పవర్ ఒకటి చూపించాలని గెలవాలనుకుంటారు కదా, ఇప్పుడు అందరూ డమ్మీలే అన్నప్పుడు మంచిదైంది అని ఏమైనా మేము బాగా గెలిచామండి. నేను అతి కష్టమైనటువంటి వార్డులో కావాలని మరీ వెళ్ళి పోటీ చేశాను. అంత క్లాస్ ఏరియా యాక్చువల్గా. కేవలం నేను కాకపోతే ఇంకెవరు అక్కడ గెలవాలనే ఉద్దేశంతో, ఒక సీట్ అయినా గెలుస్తామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి మరీ గెలుచుకొచ్చాను. అయినప్పటికీ ఇలా చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇలా చేస్తారని అసలు ఎవరన్నా అలా చేస్తారని చేయరు ప్రపంచంలో. కనీసం అన్నం తిన్న వాళ్ళు ఎవరు చేయరు అలాంటి పనులు. నీకు ఇష్టం లేనప్పుడు సీట్ ఇవ్వడం పోనీ మానేయాల. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంత దుర్మార్గులు కాబట్టి అంత దుర్మార్గంగా ఓడించారు ఆ పార్టీని. ఎవరిని మనం మౌనం చేస్తామంటే ఇంకో దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. నేను ఆ రోజు చెప్పా, నా కన్నీరు నీకు శాపంగా మారుతుంది, నువ్వు చిట్టుగా ఓడిపోతావు అని చెప్పాను. ఆ రోజు మేయర్గా అయిన బయటకు వచ్చి చెప్పాను నేను, నాలాంటి వాడికి కన్నీరు నీకు శాపంగా మారుతుంది అని చెప్పాను ఖచ్చితంగా. ఆ రోజు నేను నలుగురు వాళ్ళకు అవుట్, వాళ్ళ జీవితం అంధకారం అయిపోయింది. ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఒకరిని మోహం చేయాలని మనం చూస్తే దేవుడు వాళ్ళ జీవితం లేకుండా చేస్తానికి ఇవే నిదర్శనాలు. ఎవరు అవసరం లేదు, వాళ్ళ కళ్ళు వాళ్ళే పొడుచుకుంటారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా మనం చీట్ అయితే అవుతుంది, ఆపోతే అవ్వద్ది. రాజకీయాల్లో నువ్వు సీఎం అవ్వాలి, నేను సీఎం అవ్వాలంటారు. మరి మేమేమడానికి వచ్చాం? నీకు ఆ జ్ఞానం లేదా? అన్నమే కదా తిన్నావు. నువ్వు సీఎం అవ్వాలనుకున్నప్పుడు ఇంకొకరు దేనికి వస్తారు? నేను ఎమ్మెల్యే అవుతాను కదా వస్తాను, లేకపోతే ఇంకో ఎవరి స్థాయిలో ఒకరు ఏదో ఒకటి అవ్వాలని వస్తారు. పని బాటు లేక నీతో తిరగడానికి వస్తారా? పిల్లలు రోడ్డు మీద ఎందుకు తిరుగుతారు? వాళ్ళకు ఒక ఏదో గోల్ ఉంటుంది, వాళ్ళు కూడా ఏదో చేయాలని, వాళ్ళకు ఏదో ఒక ఆలోచన వస్తారు. నువ్వు సీఎం దేశాన్ని వదిలిస్తే వీళ్ళంతా నేను తిరుగుతారా? మినిమం ఆలోచించాలి. ఎవరికి ఏ నాయకుడికైనండి ఊరికే పిల్లలను వదిలేసి రోడ్డు మీద వాళ్ళ వ్యాపారం వదిలేసుకుని ఎవడు తిరగడు. ఎవరి స్థాయిలో ఒకరు ఏదో ఒకటి కోరికతో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఏదో ఒక పదవి కావాలి, లేకపోతే ఏదో ఒకటి ఆశించే వస్తారు తప్ప ఎవరు కూడా ఊరికి రాదు. కొంతమంది మైక్ పట్టుకొని నువ్వు సీఎం చాలు, నా జీవితం అంత అబద్ధాలు, అలాంటి ఎదవలను అసలు నమ్మకూడదు. ఎవరైనా వాస్తవాలు మాడాలి. నేను ఎమ్మెల్యే వాళ్ళు వచ్చాను, ఆయన సీఎం అవ్వాలి అనుకుంటున్నాడు, ఈ వాస్తవాలు. కానీ ఆయన సీఎం అయితే చాలు ఎన్ని అంటారు. నేను అసలు అలాంటి యాక్సెప్ట్ చేయను. అందుకే నాకు జగన్మోహన్ గ్యాప్ కూడా అది. ఆయన యాక్టింగు బాగా తిడుతుంటే అలాంటి ఆలోచన విధానం వేరే అయింది. అదొక రకమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన తగిన వాళ్ళు అక్కడ ఉండగలరు తప్ప మనలాంటి వాళ్ళకి కొంచెం కష్టం.